కొత్త ఫోన్ కొనేటప్పుడు కంపల్సరీ 8 GB ర్యామ్ తీసుకోవాలా? లేదా 12 GB ర్యామ్ తీసుకోవచ్చా? 16 GB ర్యామ్ తీసుకోవచ్చా? నిజంగా ర్యామ్ ఎక్కువ తీసుకుంటే మనకు ఫోన్ ఫాస్ట్‌గా అవుతుందా? సో, ఇలాంటి క్వెషన్స్ చాలా మందికైతే ఉన్నాయి. సో, ఈ వీడియోలో ఆ ప్రతి ఒక్క క్వెషన్‌ని కూడా ఆన్సర్ చేసి మీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీరు ఎక్కడైనా స్కిప్ చేశారంటే ఎక్కడో చోట ఒక డౌట్ వస్తది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. సో, ఇలాంటి ఏఎన్ మొబైల్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ముందుగా మనకి ర్యామ్ అంటే ఏంటో తెలియాలి. సో, ర్యామ్ అంటే ఏం లేదు, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో, నేను మీకు దీన్ని సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా! సో, డైనింగ్ టేబుల్ మీద మనం ఎన్ని ఐటెమ్స్ పెడతాం. సో, ఎంత ఎక్కువ ప్లేస్ ఉంటే అన్ని ఐటెమ్స్ పెడతాం కదా! ఇప్పుడు మనకేంటంటే ర్యామ్ కూడా అంతే. అది ఎక్కువ స్టోరేజ్ ఉండే కొలది కూడా ఎక్కువ యాప్స్‌ని అది స్టోరేజ్ అయితే చేసుకోగలదు. సో, అసలు ఇప్పుడు ర్యామ్ ఎలా పనిచేస్తుంది? సో, దీంట్లోకి వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేశారు. సో, వాట్సాప్ ఓపెన్ చేసి కొంతసేపు వాడారు. సో, నెక్స్ట్ మీరు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేశారు. సో, దాన్ని కూడా మీరు కొంతసేపు వాడి నెక్స్ట్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా సెర్చ్ చేశారు, లేదంటే ఏదైనా ప్రొడక్టివిటీ చేశారు. సో, ఈ 3 యాప్స్‌ని ఓపెన్ చేశారు కదా! సో, మీరు బ్యాక్ టు మళ్ళీ వాట్సాప్‌కి ఓపెన్ చేయాలంటే మీది ఎక్కువ ర్యామ్ ఉన్నదంటే మీకు డైరెక్ట్‌గా మీరు ఎక్కడైతే లీవ్ చేశారో యాప్‌ని అక్కడే ఓపెన్ అవుతది. సో, మళ్ళీ రీలోడ్ అయితే అవ్వదు. సో, ఇలా ఎక్కువ యాప్స్‌ని స్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి చూపించేదాన్ని ర్యామ్ అంటాం. సో, మన యొక్క బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ అనేది ర్యామ్‌లో ఫుల్‌గా స్టోర్ అయ్యి ఉంటది. సో, మనం ఎంత ఎక్కువ ర్యామ్ ఇస్తే అంత ఎక్కువ యాప్ డేటాని స్టోర్ చేసుకుంటది. ఇప్పుడు ఎవరికి ఎంత ర్యామ్ కావాలి? సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరేంటంటే ఒక బేసిక్ యూసేజ్ లేదు, ఫోన్ కాల్స్ వాడతాను, యూట్యూబ్ చూస్తాను, వాట్సాప్ వాడతాను అనుకుంటే గనక మీకు బేసిక్‌గా అయితే ఒక 4 GB ర్యామ్ అయితే సరిపోద్ది. లేదు కొంచెం సోషల్ మీడియా వాడతాను, లైట్‌గా గేమింగ్ యూజ్ చేస్తాను, స్టూడెంట్స్‌కి అవసరమైనటువంటి ఏదైనా వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయడం గానీ, దాని నుంచి చదువుకోవడం గానీ అలాంటివి చేస్తారనుకుంటే మీకు మినిమమ్ 6 GB ర్యామ్ అయితే అవసరం ఉంటది. సో, లేదు నేను కొంచెం సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ఉంటాను, లేదు వీడియో ఎడిటింగ్ చేస్తాననుకుంటే సో, ఇలాంటి వాళ్ళకేంటంటే కంపల్సరీ 8 GB ర్యామ్ అనేది మినిమమ్ ఉండాలి. అంత ఎక్కువ యాప్స్‌ని అయితే స్టోర్ చేసుకుంటది. ఇప్పుడు బ్రాండ్స్ అన్నీ కూడా ఒక కొత్త స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నాయి కదా! అట్‌లీస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే ఫాలో అవుతున్నాయి. సో, చాలామంది వర్చువల్ ర్యామ్ అంటే ఒక రియల్ ర్యామ్ అనుకుని దాన్ని బై చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకది వర్చువల్ ర్యామ్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది? సో, ఏంటంటే మీకు ర్యామ్ అనేది కాన్స్టెంట్‌గానే ఉంటది. అది 8 GB ర్యామ్ ఇస్తే దానికి ఇంకో 8 GB ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నారు కదా! సో, యాక్చువల్ ర్యామ్ అయితే 8 GB ర్యామే. కాకపోతే మీకు అది ఎక్కడ యూజ్ అవుతదంటే మీకు ఉన్న ఆల్రెడీ స్టోరేజ్‌లోనే ఆ స్టోరేజ్‌లో ఉన్న ఎక్స్‌ట్రా 8 GBని ర్యామ్ కింద కన్వర్ట్ చేసుకుంటది. సో, కన్వర్ట్ చేసుకొని మీకు 16 GB ర్యామ్ కింద కనిపిస్తదనమాట. సో, అదైతే కంపల్సరీ 16 GB ర్యామ్ అయితే కాదు. మీకు స్టోరేజ్ నుంచి తీసుకున్నటువంటి 8 GB ర్యామ్ అయినా సరే మీకు ఒరిజినల్ ర్యామ్‌తో పోలిస్తే అది 8 GB అయితే ఇదొక 0.5 GB అన్నట్టనమాట. సో, పెద్ద మీకు డిఫరెన్స్ అయితే ఏముండదు. నార్మల్‌గానే ఉంటది. ఏంటంటే కొంచెం యాప్ స్పీడ్స్ అయితే ఏమైనా ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు. కానీ మాక్సిమం అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇప్పుడున్నటువంటి చాలా మందికి క్వెషన్ ఏంటంటే సో, ఇప్పుడు మేము 2026లో 8 GB ర్యామ్ తీసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మాక్సిమం తీసుకోవచ్చు. సో, మీ యూసేజ్‌ని బట్టి అయితే తీసుకోండి. మీరు ఒకవేళ నార్మల్‌గా ఈ ఫోన్ యూజ్ చేస్తాను, జస్ట్ యూట్యూబ్ చూస్తాను, బ్రౌజింగ్ చేస్తాను, మినిమమ్‌గా ఒక బేసిక్ వీడియో ఎడిటింగ్ చేస్తాను, ఫోటోషాప్ చేసుకుంటాను, ఏదైనా కంటెంట్ పర్పస్ ఏదైనా ట్రై చేస్తాననుకుంటే గనక మీకు ఆ బేసిక్ అయితే సరిపోతది 8 GB ర్యామ్ అనేది. లేదు ఇంకా ప్యూర్‌గా వెళ్తాననుకుంటే కొంచెం బెటర్ ఆల్టర్‌నేటివ్స్‌కి అయితే వెళ్ళడం బెస్ట్. బేసిక్ యూజర్‌కి అయితే 6 GB ర్యామ్ అయితే సరిపోద్ది. సో, లేదు నేను మీడియం యూజర్‌ని అనుకుంటే కనుక 8 GB తీసుకోండి. లేదు నేను ప్రొఫెషనల్‌గా వాడతాను, 4K వీడియో ఎడిటింగ్ చేస్తాను, ఇలాంటి హెవీ గేమ్స్ ఆడతాననుకుంటే గనక కంపల్సరీ మీ దగ్గర 12 GB ర్యామ్ అయితే ఉండేలా చూసుకోండి. సో, మీకదేంటంటే వీడియోలో ఎటువంటి రెండర్ లాగ్స్ గానీ, ఫ్రేమ్ డ్రాప్స్ గానీ అలాంటివి ఏమి అవ్వకుండా చూసుకుంటది. మీరు ఎంత ఎక్కువ ర్యామ్ తీసుకుంటే అంత మంచిది. ఒకవేళ మీరు ప్రొఫెషనల్‌గా గేమ్ వాడుకుంటాను, లేదో ఎడిటింగ్ చేసుకుంటారంటే. అంతే గైస్, మనం ర్యామ్ అంటే ఏం లేదు. సో, మీరైతే కామెంట్ చేయండి గైస్. మీ ఫోన్‌లో ఎంత ర్యామ్ అయితే ఉందో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి టెక్ అండ్ ఏఐ వీడియోస్ కోసం వెంటనే మన టెక్ మెంటర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.